శ్రోతలకు కథాలహరికి స్వాగతం. ఈరోజు మీ ముందుకు తీసుకురాబోయేది అక్బర్ బీర్బల్ కథ. ఒకరోజు బీర్బల్ దగ్గరికి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఆ ఇద్దరు గట్టిగా పోట్లాడుకుంటూ తమ వివాదాన్ని పరిష్కరించవలసిందిగా బీర్బల్ని కోరారు. వారి తగువుకి కారణం ఏంటని అడిగాడు బీర్బల్. మొదటి వ్యక్తి ఇలా చెప్పాడు: మంత్రిగారు, నేను చాలా పేదవాణ్ణి. చాలా దూరం నుంచి తల మీద పెద్ద బరువు మోస్తూ ఎండలో పడి కాలు నడగను వస్తున్నాను. అలసటగా అనిపించి దారిలో బరువు దించుకుని కాస్త సేద తీరాను. కాసేపటి తర్వాత మళ్ళీ నేను బయలుదేరదాను మూటను ఎత్తిన పెట్టుకోగానే అది కాస్త బరువు అనిపించి ఈ వ్యక్తిని కొంచెం మూటనెత్తవలసిందిగా సాయం కోరాను. మంత్రిగారు, ఈ వ్యక్తి నాకు సాయం చేసినందుకు ప్రతిఫలం అడిగాడు. అందుకు నేనేమీ ఇచ్చుకోలేనని నా నిస్సహాయతను చూపించాను. అతను నా తల మీద మూటను ఎత్తినప్పటి నుండి డబ్బు అడగడం మొదలుపెట్టాడు. దయచేసి మీరే న్యాయం చెప్పండి అని అడిగాడు ఆ పేదవాడు. పేదవాడి మాటలు విన్న బీర్బల్ రెండో వాడిని, నీవేదైనా చెప్పదలుచుకుంటున్నావా అని అడిగాడు. అవును మంత్రిగారు అన్నాడు ఆ వ్యక్తి. బరువునెత్తే ముందు నేను ఇతన్ని ప్రతిఫలం అడగ్గా అతను ఏమీ లేదు అని అన్నాడు. ఇప్పుడు నేను అతన్ని అదే అడుగుతున్నాను, కానీ అతను ఒప్పుకోవడం లేదు అన్నాడా రెండో వ్యక్తి. రెండో వ్యక్తి యొక్క కపటబుద్ధిని గ్రహించిన బీర్బల్ వీడి పేదవాడిని మాటల్లో పెట్టి వాడి దగ్గర నుండి డబ్బు లాగడానికి ప్రయత్నిస్తున్నాడని అనుకున్నాడు. బీర్బల్ రెండో వ్యక్తితో, బాధపడుకో, పేదవాడికి బదులుగా నేను నీకేమీ లేదు ఇస్తా, నాతో రా అని అన్నాడు. బీర్బల్ ఆ వ్యక్తిని లోపలికి తీసుకువెళ్ళి తన ఒక కుర్చీ పైన కూర్చున్నాడు. అతన్ని కుర్చీ కింద చూడు, నీకేదైనా దొరుకుతుంది అని అన్నాడు బీర్బల్. ఆ వ్యక్తి జాగ్రత్తగా అంతా వెతికాడు, కానీ ఏమీ కనిపించలేదు. అతను బీర్బల్తో, మంత్రిగారు, అక్కడ ఏమీ లేదు అని అన్నాడు. బదులుగా బీర్బల్, శభాష్, నీ ఏమీ లేదు కనుక్కున్నావు, సరే అయితే ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళిపో అని అన్నాడు బీర్బల్. పేదవాడిని మోసం చేయాలనుకుని తనే మోసపోయానని గ్రహించిన వ్యక్తి ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పేదవాడు అది చూసి చాలా సంతోషించాడు. బీర్బల్ తెలివితేటలు మెచ్చుకున్నాడు. ఈరోజుకి కథతో ముగిద్దామండి. తిరిగి ఇంకొక కథతో కలుద్దాం.